అందులో ఒక కవి కుంజర్ యుదంబు దోమ కొత్తుకు జచ్చేన్ అని పాడతాడు సార్. అంటే అంటే దోమ సంఖలో ఏనుగు తొండం పెట్టిందని అర్థం. నోర్మయ్, దోమ సంఖలో ఏనుగు తొండం ఎలా దూరుద్దురా? ఏమీ లేని అమ్మాయిని ఎత్తుకొచ్చి ₹1,00,00,000 అడిగితే అలాగే ఉంటుంది. అరే, ఆ అమ్మాయి బాబు దగ్గర కోట్లున్నాయిరా. అసలు ఆ అమ్మాయికి నాన్న లేడు సార్. ఏమిటా అప్రాచ్య మాటలు నువ్వును? తండ్రి లేకుండా అట్టా పుడుతుంది బిడ్డ. పుట్టాకపోయాడు సార్. ఫారెన్ కా? ఇంకొంచెం పైకి సార్. పాపం చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? ఎప్పుడు? ఆడవ మాకురా, ఆడు మాటలు నమ్మ మాకురా. అరే, ఆ కృష్ణమూర్తి గారు బతికే ఉన్నాడు రా బెంగళూరులో. ఆయన లేడు సార్, నిజంగానే చచ్చిపోయాడు. అరే సీన్ గారు, నా మాట రా, నా మాట ఈ అబ్బా. అరే ఇంక లాభలేదు, దాన్ని ఎత్తుకురండి రా. ఏంట్రా పేషెంట్ తెచ్చినట్టు అలా ఎత్తుకొచ్చారు? నువ్వేగా అన్న ఎత్తుకురమ్మన్నావు. ముందా కట్లిప్పించావంట్రా. పాపం నిద్రపోతుందన్నా. ఏపిచామంటారా పింజారి విధవలారా, లేకపోతే మీరు శాశ్వతంగా నిద్రపోతారు. నా బతుకు పాపా పాప రామనాథం. ఆ అమ్మాయి పేరు పాప కాదు, పూజ. పూజ రామనాథం. పూజ పూజ రామనాథం. ఎవరు మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ నాన్న పేరేంటి? ఆ అమ్మాయికి తెలియదు సార్. రాయ్ చెప్పు. చెప్పమ్మా, మీ నాన్న పేరేంటి? బడిలో తెలుగు మాస్టర్ లాగా అంత సాఫ్ట్ గా అడిగితే ఏం చెప్పి చేస్తుంది? కాస్త డోసు పెంచు రామనాథం. మాట్లాడవే చెప్పు. నాకు నాన్న లేడు, అమ్మ లేదు. అరే నీ ఏడుపుకోలాపరా. నిజం చెప్పు. నేను చెప్పాను కదా సార్, ఆ అమ్మాయికి ఎవరూ లేరండి. అసలు ఈ అమ్మాయి వేలిక ఉన్న బ్యూటిఫుల్ స్టోరీ నాకు తెలియదు, కానీ ఈ అమ్మాయిని ఎవరో కలిసి ఏ చెత్త కుండీలోనూ పడేసి ఉంటారు సార్. ఆ చెత్త ఈ చెత్త తింటూ అడుకునే పెరిగి ఉంటుంది సార్ ఈ అమ్మాయి. నేను అడుక్కున్నానా? చెత్త కుండీల దగ్గర పుట్టినోళ్ళు అలాగే పెరుగుతారు. అసలు నేనెవరో తెలుసా? అనాథ. మా నాన్న పేరేంటో తెలుసా? నానే లేనప్పుడు పెరందుకు ఉంటుంది. మా నాన్న ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ కృష్ణమూర్తిరా బంట సచ్చినోడా. అంటే నువ్వు కృష్ణమూర్తి కూతురువేనన్నమాట. అవునా? అమ్మాయి చెప్పింది కదా. ఏంటి, కృష్ణమూర్తి మీ ఫాదరా? అవును. మరి నాతో ఎవరు లేని ఎందుకు అబద్ధం చెప్పా? అది నా పర్సనల్ విషయం. పర్సనల్ విషయం అయితే అబద్ధం చెప్పేస్తావా? నా ఇష్టరా. అబద్ధాలు చెబితే ఆడపిల్లలు పుడతారు. నేను అసలు పెళ్లి చేసుకోను. ఆయన నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? పోరా. పోవే పోవే. పో. ఏమండి? పోరా. ఏమండి? పోరా. ఏమండి? పోరా. పోండి, పోరా. పోండి, పోండి, పోండి. నీ అబ్బా మీరు ఉండండి. నీ అబ్బా రాయ్, దీంతో పని అయిపోయింది. ఇది లోపల తీసుకుంటా. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉందని. ఇక నుంచి ఆ కాకక్కడ గోల్ తీరిపోయింది. మధ్యలో ఈ కాకాయుడు సార్. వాడు పెద్ద రౌడీ కమ్ ఫైనాన్సర్ రా, కళ్ళజోడు రామనాథం. ఆయనకి ఏంకి మధ్య ఉన్న బ్యూటిఫుల్ స్టోరీ అంటూ నాకు అర్థమైంది సార్. ఈ సార్ ఆ కాక దగ్గర అప్పు చేసి ఉంటాడు. అది తిరిగి ఇవ్వకపోతే ఆయన వచ్చి ఇవన్నీ వేసేస్తాడు. వేసేస్తానా నిన్నే? అన్నా ఈయన్ని చంపేస్తున్నాను ఈ రోజు. నుంచును పంచేయరా, నా దరిద్రం వదులుద్ది. మర్డర్ చేయడం అంటే మాటలు కాదురా, పుట్ట రామనాథం ఎదవా. సార్ ఒక్క నిమిషం నేను చెప్పేది విని చంపండి సార్. ఇప్పుడు మీరు నన్ను చంపేసి ఎస్కేప్ అవుతారు. తర్వాత నా శవం కంపు కొడుతుంది. ఇటుగా వెళ్లే గిరిజనులు చూసి పోలీసులకి ఫోన్ చేస్తారు. ఎంక్వైరీ మొదలవుతుంది. పోలీసులకి మీరు దొరికిపోతారు. ఆ తర్వాత నుండి జైల్లో పెడతారు. ఉరి శిక్ష పడుతుంది. ఉరి తీస్తారు. నీ పిల్లం విధవరాలవుతుంది. మీ మీద ప్రేమ ఉంటే ఓకే. అదే ఎదుటివాడి మీద ప్రేమ ఉంటే మళ్ళీ శోభనం చీర కట్టుకుని వాడితో ఫస్ట్ నైట్ ప్రిపేర్ అవుతుంది. అది చూసి మీ ఆత్మ కుళ్ళి కుళ్ళి కాకిలా పోషిస్తుంది. అన్నా ఈయన్ని భరించిన వల్ల కాదన్నా. నేను చచ్చిపోతా. నువ్వు ఆగరా. మీరు సుసైడ్ చేసుకున్న సేమ్ సీన్ రిపీట్ అవుతుంది సార్. ఒరేయ్, వీడు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వీడిని అర్జెంట్ గా పట్టుకెళ్ళండి రా. నా రూమ్ లో కన్నా కాదురా, బయటికి. బయటికి తీసుకెళ్తే మన గురించి పోలీసులు చెప్తారన్నా. అర్జెంట్ గా వీడి కళ్ళ గంతలు కట్టి అడవిలో వదిలేయండి రా. మన పని అయ్యేంత వరకు వీడు అడవి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. పట్టుకెళ్ళండి రా. నేను వెళ్ళను సార్. సార్ ప్లీజ్ సార్.
దివాకర్ ప్రభాకర్ సుధాకర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ గెస్ట్ హౌస్ దెయ్యాలు విడిచి వెళ్ళిపోయిన దేవాలయంలో ఉంది కదా రామనాథం. నరకం చూపించేశాడు నా కొడుకు. హై, ఆడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆడిని గుర్తు చేసి హింస పెడతారేంట్రా? కాసేపు ప్రశాంతంగా మందు కొట్టనివ్వండిరా. ఈ హ్యాపీ మూమెంట్ నేను కూడా ఎంజాయ్ చేస్తా. 4 చుక్కలు పోయిండ్రా. అంటే మందు సరే పోసుకొంచావు. అన్నా వీలైనంత తొందరగా మ్యాటర్ సెటిల్ చేయాలి. ఆడికి ఫోన్ చేయండి. ఆ డిక్షనరీ గాడి ఇంగ్లీష్ అర్థమై చావడం లేదురా. ఇప్పుడు ఆ ఫోన్ కీ కీ కృష్ణమూర్తి దగ్గర ఉందేమో. కరెక్ట్, ఫోన్ కొట్టనా. రింగ్ టోన్ ఏంటన్నా కాలింగ్ బెల్ ఉంది. అది కాలింగ్ బెల్లే. అన్నా పోలీసులు ఏమన్నా? రేయ్, వెళ్ళి చూడండి రా. అరే మీరు ఇటు చూడండి రా. అన్నా వీడు మళ్ళీ వచ్చిండే. అన్నా వీడు మళ్ళీ వచ్చిండే. సార్ మీరా? ముందే చెప్పుండే అందరం కలిసి సిటీకి వెళ్ళే వాళ్ళం కదా. సిటీయా సంక నువ్వే మళ్ళీ తిరిగి వచ్చి మా దగ్గర తెచ్చావు. వాకింగ్ అంతా వేస్ట్ అయిపోయింది. మీ వాళ్ళు నన్ను వెస్ట్ సైడ్ తిప్పి వదిలేశారు. వెస్ట్ కి వెళ్తే సిటీ వస్తుందని వాక్ చేసుకుంటే వచ్చేసాను. కొంచెం వాటర్ ఇప్పించండి సార్. తాగి తూర్పు తిరిగి వెళ్ళిపోతాను. డేయ్, ఆడి కొంచెం వాటర్ ఇవ్వండి, తాగెళ్ళిపోతాడు. ఒరే ముందు వాడు లోపల రానివ్వండిరా. కటక మృగంతో కాపురం చేస్తానంటావంట రామనాథం. నీకేమైనా బ్రెయిన్ తప్పిందా? ఒరి నీ ఆమ్లెట్ లో నా ఉల్లిపాయ గాని ఇంతకు ముందంటే వాడికి ఏమీ తెలీదు. ఇప్పుడు అన్ని తెలుసు. వాడిని వదిలేసామనుకో నేరుగా పోలీస్ స్టేషన్ కే పోతాడురా. పాయింటే. అవునన్ను రేయ్ అని లోపల లాగేద్దాం పదండి. లాక్కరండ్రా. ఒక్కసారి ఉంటానంటే వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోతానంటే లోపలికి రమ్మంటారు. నేను హర్ట్ అయ్యాను సార్. నేనే రాను. నేను వెళ్ళి ఉద్యోగం చూసుకోవాలి. ఉద్యోగం అంటున్నాడన్నా, వదిలేద్దాం. వాడితో మీటింగ్ లేంట్రా. ముందు లోపలికి రాగండి. అలాగేనా? నేను రాను, నేను రాను సార్. అరే మందులు లాగున్నారు ఒక్కడే